Hello guys, a particle of mass m moves on a straight line with its velocity increasing with distance according to the equation v is equal to alpha root x, where alpha is a constant. The total work done by the all forces applied on the particle during the displacement x is equal to 0 to d will be. So వీడు మనకి వర్క్ డన్ అడిగాడు. The total work done by all forces applied on the particle during displacement 0 to d. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి వాడు వెలాసిటీ ఇచ్చాడు v ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా రూట్ ఎక్స్ అని. ఆల్ఫా ఈజ్ కాన్స్టెంట్, టోటల్ వర్క్ డన్ బై ద ఆల్ ఫోర్సెస్. సో ఇక్కడ ఆల్ఫా కాన్స్టెంట్ అని చెప్పాడు. సో అకార్డింగ్ టు ద ఈక్వేషన్ at x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు x0 అప్లై చేస్తే వెలాసిటీ కూడా 0 అవుతుంది. అలాగే x ఈజ్ ఈక్వల్ టు d దగ్గర at x ఈజ్ ఈక్వల్ టు d, v ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్ లో d సబ్స్టిట్యూట్ చేస్తే v ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా రూట్ d. అయితే వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేసి మనం వర్క్ డన్ క్యాల్కులేట్ చేయాలి. వర్క్ డన్ ఫ్రమ్ వర్క్ ఎనర్జీ థియరం, వర్క్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో వీడి ఇనీషియల్ గా x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర అది 0 కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ m v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ m v square. v is alpha root d, therefore alpha square d, u is 0. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి, వర్క్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి therefore work is equal to m alpha square d by 2, m alpha square d by 2, third option. Next question. A force at 3 force ఇచ్చాడు 3x square plus force is equal to 3x square plus 2x minus 5 Newton force value and displace x is equal to 2 meter to 4 meter. x is equal to 2 meter నుంచి 4 meter కి డిస్ప్లేస్ అయిందట. వర్క్ డన్ బై దిస్ ఫోర్స్. సో ఇక్కడ వర్క్ డన్ క్యాల్కులేట్ చేయాలి. సో వర్క్ డన్ జనరల్లీ dw is equal to f dot dx కాబట్టి ఇంటిగ్రల్ dw is equal to ఇంటిగ్రల్ f dot dx నుంచి f ఏమవుతుంది, f is equal to 3x square plus 2x minus 5 dx integral dx and within the limits 2 to 4. సో 2 నుంచి 4 కి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే 3x స్క్వేర్, x స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ చేస్తే 3x క్యూబ్ బై 3 ప్లస్ 2x dx is x square by 2 minus 5x అండ్ అన్నిటికీ లిమిట్స్ కామన్ 2 to 4 లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే రాసినాను చూడండి. therefore ఇంటిగ్రల్ dw is w, 3 క్యాన్సిల్ అయిపోతే x క్యూబ్ అంటే 4 క్యూబ్, 4 4 జర్ 16, 4 4 జర్ 16, 16 into 4 64 ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 4 జర్, జస్ట్ మినిట్, అప్పర్ లిమిట్ 64, లోయర్ లిమిట్ 2 ఉంది కదా, సారీ, మైనస్ 64 minus 2 2 are 4, 4 2 are 8 plus x square and 4 square 16 minus 2 square 4
minus 5 into 4 minus 2. After all the calculation, we get 58 joule. This is numerical. Problem: a body of mass 50 kg. Work done: a body of mass 50 kg is lifted to a height 20 meters from the ground in the two different ways as shown in figure. Ratio of work done against the gravity in both respective cases will be. సో ఇక్కడ ఏమడిగాడంటే మాస్ ఇచ్చాడు 50 kg, దీన్ని గ్రౌండ్ నుంచి లిఫ్ట్ చేస్తున్నారట 20 meters హైట్ కి. డిఫరెంట్ వేస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ అన్నది రేషియో ఆఫ్. ఇక్కడ ఏంటంటే ఒకటి ఇలా పైకి తీసుకెళ్ళాడు డైరెక్ట్ గా కింద నుంచి పైకి. ఒకటి ఏంటంటే దీన్ని ఒక ఇలా రోలర్ లాంటి దాని మీద ప్లేస్ చేసి ఇలా తీసుకెళ్ళాడు. సో ఈ రెండింటి కేసులో జరిగిన వర్క్ డన్ ఎంత అని అడుగుతున్నాడు. సారీ, వర్క్ డన్ కి రేషియో ఆప్షన్స్ రేషియోలు ఇచ్చాడు. సో రేషియో అడిగాడు. సో ఇక్కడ ఫస్ట్ కేసులో చూస్తే డైరెక్ట్ గా పైకి తీసుకెళ్ళాడు. ఇక్కడ ఇన్క్లైన్డ్ ప్లేన్ 30 degree యాంగిల్ తో ఉన్న ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద పైకి తీసుకెళ్ళాడు. సో జనరల్ గా వర్క్ డన్ చూస్తే వర్క్ డన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. వర్క్ డన్ depends on initial and final positions and independent of path followed. బికాజ్ అంటే ఇక్కడ అది ఏ పాత్ లో వెళ్ళింది అని కాదు, దాని ఇనీషియల్ ఫైనల్ పొజిషన్ ఏంటి అని. సో ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ గ్రౌండ్, ఫైనల్ పొజిషన్ ఎట్ ఎ హైట్ 20 meter. ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ గ్రౌండ్, ఫైనల్ పొజిషన్ ఎట్ ఎ హైట్ 20 meter. రెండు కేసుల్లో హైట్ ఒకటే కాబట్టి వర్క్ డన్ రెండు కేసుల్లోనూ ఈక్వల్ అవుతుంది. therefore 1:1. That is first option. A block of mass 1 kg is pushed up a surface along a inclined at an angle 60 degree. A force 10 Newton is parallel to the inclined surface as shown in figure. When a block is pushed up by 10 meter along inclined surface, the work done against frictional force is. సో ఇన్క్లైన్ ప్లేన్ మీద బ్లాక్ ని ఇలాగా 10 Newton ఫోర్స్ అప్లై చేస్తూ ఎంత డిస్టెన్స్ 10 meter మూవ్ చేస్తే 10 meter మూవ్ చేసినప్పుడు బ్యాక్ వర్క్ డన్ అగైన్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ కి అగైనెస్ట్ గా ఎంత వర్క్ డన్ జరిగింది అని అడుగుతున్నాడు. సో జనరల్లీ వర్క్ డన్ అగైనెస్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఇక్కడ వర్క్ డన్ అగైనెస్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే వాడు ఇచ్చిన మాస్ ని జీ వాల్యూని కన్సిడర్ చేసుకుంటే జనరల్లీ మ్యూఎస్ ఎన్ ఇంటూ జీ. మ్యూఎస్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఎంత ఇచ్చాడు కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్? ఇక్కడ ఇచ్చాడు డయాగ్రామ్ లో 0.1. అండ్ నార్మల్ ఫోర్స్ అంటే, సో నార్మల్ ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. నార్మల్ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేసేది మనకు ఆపోజిట్ లో mg cos theta. సో ఆఫ్ కోర్స్ ఇటు mg sin theta యాక్ట్ అవుతుంది. వి నో దట్ mg sin theta. సో mg cos theta, ఇక్కడ theta ఎంత 60 degree. 60 degree కాబట్టి mg cos 60 degree into g. సో 0.1 mass 1 kg, g value 10, cos 60 1/2, g value 10, 5 times. So 0.5 into 10, finally 5 joules of work is done. 5 joules, second option.
A block of mass 100 kg slides over a distance of 10 meter. Block mass 100 kg slides over a distance 10 meter. Coefficient of friction between the coefficient of friction, that is mu, work done against the friction. ఇక్కడ మాస్ ఇచ్చాడు అండ్ డిస్టెన్స్ కూడా ఇచ్చాడు, ఎస్ 10 మీటర్ హారిజాంటల్ సర్ఫేస్. అయితే ఇక్కడ వర్క్ డన్ అగైనెస్ట్ ఫ్రిక్షన్ అడుగుతున్నాడు. సో జనరలీ వర్క్ డన్ అగైనెస్ట్ ఫ్రిక్షన్ ఇక్కడ మూవ్ అవుతూ ఉండేది ఫైనల్ గా అవుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ వర్క్ ఎనర్జీ థియరం వర్క్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ థియరం నుంచి. ఓవరాల్ గా ఇది ఎంత వెలాసిటీతో మూవ్ అయింది అనేది తెలిస్తే మనం సాల్వ్ చేయొచ్చు. ఫ్రమ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as. ఫైనల్ గా ఇది ఆగింది కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0. u స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as. అండ్ మనకి ఇక్కడ ఫ్రిక్షన్ లో యాక్సలరేషన్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ ఆఫ్ g అని తెలుసు కాబట్టి u స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 mu gs. సో మ్యూ వాల్యూ ఇచ్చాడు, u స్క్వేర్ ఇజ్ ఈక్వల్ అండ్ ఇట్ ఈస్ రిటార్డేషన్, సో ఇట్ ఈస్ నెగిటివ్, ఇట్ ఈస్ ఆల్సో నెగిటివ్. సో నెగిటివ్ నెగిటివ్ అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. u స్క్వేర్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 2 mu. మ్యూ ఎంత 0.4, g వాల్యూ 10, s వాల్యూ of course s value 10 meter. So 10 into 10 100, 100 into 4 40, 80. u square value 80. So u square value 80 అయితే just a minute. u square value 80. సో వర్క్ ఎనర్జీ థియరం నుంచి మనం ఏం చేసాం, వర్క్ ని కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసాం. ఆఫ్ m v స్క్వేర్ మైనస్ u స్క్వేర్. సో ఒకటి 0 అయిపోతుంది కాబట్టి u స్క్వేర్ వాల్యూ v 0 కాబట్టి ఆఫ్ మాస్ 100 u స్క్వేర్ వాల్యూ, u స్క్వేర్ వాల్యూ 80 కాబట్టి 280లో 40 టైమ్స్. సో 4000 joules of work is done. 4000, that is third option, in joules. A block of mass 10 kg moving along x-axis under the action of force F is equal to 5x Newton. The work done by the force moving the block from x is equal to 2 meter to 4 meter will be. We know that dw is equal to f dot dx. f అని ఇచ్చాడు 5x అని ఇచ్చాడు, 5x dx within the limits 2 to 4 meter. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే మనం సాల్వ్ చేస్తాం. సో 5x dx అంటే x square by 2, integral x dx is x square by 2 within the limits 2 to 4. So work done 5 by 2, 4 square, 16 minus 2 square 4, 16 minus 4 is 12, 5 by 2 into 12, that is 6. Work done 6 5s are 30 joule. So answer is 30 joule. This is previous year question in the year 2024, I think. So the work question is, sorry, this is from 2023. To maintain speed 80 km per hour by a bus of mass 500 kg on a plain rough road 4 km distance. Work done by the engine, the bus will be. బ్రాకెట్ లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఇచ్చాడు 0.04. టు మెయింటైన్ ద స్పీడ్ 80 km per hour బై ఏ బస్ ఆఫ్ మాస్ 500 kg. బస్సు మాస్ ఇచ్చాడు 4 kilometers మూవ్ అయింది అన్నాడు. సో అంటే జనరల్ గా మనకి 80 km per hour స్పీడ్ కంటిన్యూస్ గా మూవ్ అవ్వాలి అంటే కంటిన్యూస్ గా అది ఇంజిన్ కంటిన్యూస్ గా ఫోర్స్ అప్లై చేస్తూ ఉండాలి.
అలా అయితేనే అది 80 కిలోమీటర్ ఆ స్పీడ్ ఏదైతే ఉందో అది మెయింటైన్ అవుతుంది. సో అది మెయింటైన్ చేయడానికి అది ఎంత వర్క్ డన్ చేసింది అని అడిగాడు. సో అక్కడ ఏంటంటే మనం రఫ్ రోడ్ నుంచి వెళ్ళడానికి కొంత ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. అదే ప్లేస్ లో వీడు ఏమన్నాడంటే రఫ్ రోడ్ అని చెప్పేసి ప్లేన్ రఫ్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు. అదే స్మూత్ రోడ్ అని అన్నాడంటే స్మూత్ రోడ్ మీద సేమ్ డిస్టెన్స్ అయితే కొంచెం తక్కువ వర్క్ డన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మన 80 km/h సేమ్ స్పీడ్ రఫ్ రోడ్ మీద మనం మెయింటైన్ చేయాలి అని అంటే దాన్ని అపోజ్ చేసే, సో అంటే ఇక్కడ మనకి ఆ బస్సు ఈ డైరెక్షన్ లో వెళ్తుంది అని అంటే ఆ బస్సు వెళ్ళే డైరెక్షన్ ని అపోజ్ చేసే ఫోర్స్ ఏముంది? ఫ్రిక్షన్. ఆ అపోజ్ చేసే ఆ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఫోర్స్ ఇది అప్లై చేస్తూ ఉంటే, దానికి ఈక్వలెంట్ గా ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటే అది మూవ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఇక్కడ ఏదైతే వర్క్ డన్ బై ద ఇంజిన్ ఈక్వల్ టు నెగిటివ్ వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్. సో ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ ఇంజిన్ అప్లై చేసిన ఫోర్స్ రెండు మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అవుతుంది. అఫ్ కోర్స్ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మనకు తెలుసు మ్యూ ఎంజీ అని, మ్యూ ఎంజీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎంత అన్నాడు? డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకుందాం, ఎస్ 4 కిలోమీటర్స్ అని అన్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఇచ్చాడు, ఎంత? 0.04. మాస్ 500 kg. జీ వాల్యూ, జీ ఎంత? జీ ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. జీ ఏమీ మెన్షన్ చేయనప్పుడు మనం 9.8 అనేది తీసుకోవాలి. ఎస్ ఎంత? డిస్ప్లేస్మెంట్ 4 కిలోమీటర్. సో 0.04 ఓవరాల్ గా ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఓవరాల్ క్యాల్కులేషన్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 5s are 20, 20 4s are 80 into 9.8, 80 4 5s are 20 4s are 80. Okay, 8 8s are 64, 6 8 9s are 72, 6 78 and 0 1.784 joules of work is done. So this is numerical 784, but in terms of kilojoule. సో ఇక్కడ కిలో జౌల్స్ లో అడిగాడు, సారీ ఇక్కడ కిలోమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి మనకి 4 కిలోమీటర్ ని మీటర్ లో కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ 4 into 10 to the power 3. 4 into 10 to the power 3. ఈ 10 to the power 3 ని మనం ఎలాగ రాయొచ్చు? 784 కిలోజౌల్. కిలో అంటే 10 to the power 3. ఓకే, a small particle moves from position 5i minus 2j plus k from its initial position 2i cap plus 3j cap minus 4k cap under the action of force 5i bar plus 2j bar plus 7k bar. The value of work done will be. సో ఇక్కడ వర్క్ డన్ అడిగాడు. వర్క్ డన్ అంటే we know that f bar dot s bar, f bar dot s bar అని అడిగాడు. సారీ, వర్క్ డన్ అడిగాడు. మనకి ఫోర్స్ ఇచ్చాడు ఇక్కడ. మరి ఎస్ బార్ అంటే ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ ఇది, ఫైనల్ పొజిషన్ ఇది. మనకి ఆ రెండింటికి డిఫరెన్సే అవుతుంది. దట్ ఈస్ S2 లేకపోతే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ అని అనుకోవచ్చు. ఆ ఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ముందు ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఫైనల్ పొజిషన్. ది పార్టికల్స్ మూవ్స్ ఫ్రమ్ దిస్ ఈస్ ఇనీషియల్ పొజిషన్, సారీ moves to position, and this is final, moves to position from initial position. This is SI. So final S 5i 5 minus 2 3i minus 2 minus 2 minus 3 minus 5 minus 5j plus k minus into minus plus 5k bar. ఫోర్స్ ఎంత? ఫోర్స్ 5i cap plus 2j cap plus 7k cap. This is 7. So dot product 5 3s are 15 plus
and it is minus, plus into minus, minus 5 2s are 10, again plus 7 5s are 35, 10 plus 35, 35 45 50, 50 minus 10, 40 joule. So answer is 40 joule. A force F is equal to 5 plus 3y square acts on a particle in the y direction, where F is in Newton and y is in meter. The work done by this force during the displacement from y is equal to 2 to 5 meter. Let us an object of mass m. దీని మీద F అనే ఫోర్స్ y డైరెక్షన్ లో అప్లై అయింది కాబట్టి ఇది y డైరెక్షన్ లో మూవ్ అయింది. ఎంత మూవ్ అయింది? 2 మీటర్ నుంచి 5 మీటర్ వరకు మూవ్ అయింది. అయితే ఇక్కడ వర్క్ డన్ అంతా అడుగుతున్నాడు. వర్క్ డన్ కి ఫార్ములా ఏంటి? F dot S ఇంటిగ్రల్ dw is equal to F dot ds. ఇంటిగ్రేషన్ చేస్తే టోటల్ వర్క్ డన్ వస్తుంది. F ఎంత ఇచ్చాడు? 5 plus 3y square ds in terms of dy, ఎందుకంటే y డైరెక్షన్ లో డిస్ప్లేస్ అయింది కాబట్టి dy అని వేసాం. అండ్ లిమిట్స్ ఏమవుతాయి? ఇక్కడ 2 నుంచి 5 కి మూవ్ అయింది. 2 to 5. 5 ఇంటిగ్రల్ dy ఎంత అవుతుంది? y అవుతుంది. 2 to 5 ప్లస్ 3 ఇంటిగ్రల్ y స్క్వేర్ dy ఏమవుతుంది? y క్యూబ్ బై 3. లిమిట్స్ ఎంత? 2 నుంచి 5. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి? లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏమవుతుంది? అప్పర్ లిమిట్ 5, లోయర్ లిమిట్ 2 ప్లస్ ఇక్కడ 3 3 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 5 క్యూబ్ అంటే 125 మైనస్ 2 క్యూబ్, 2 క్యూబ్ అంటే 8. 125 minus 8, 117. 5 minus 2, 3, 3 5s are 15. So 15 plus 117, that is equal to 132 units joule. So answer is 132 joule.